మీరు చాలా కష్టపడి వీడియో చేస్తారు కానీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు వ్యూస్ అనేది రావట్లేదు. అయితే ఈ వీడియో మీకోసం. అప్లోడ్ చేసిన తర్వాత చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మీ వీడియోకి యూట్యూబ్ అనేది పుష్ చేయదు. మరి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోకి పుష్ చేస్తుంది, మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీరు స్కిప్ చేశారనుకోండి, మీరు ఎంత మంచి క్వాలిటీ వీడియో, ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీరు చేసి అప్లోడ్ చేసినా కూడా మీకు వ్యూస్ అనేది రావు. ఎందుకంటే అప్లోడ్ చేయడంలో వ్యూస్ రాదు, దానికి సరైన స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మన వీడియోలోని మనం అప్లై చేస్తేనే మనకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. యూట్యూబ్కి సిగ్నల్ వెళ్తుందన్నమాట. ఈ వీడియో నేను చేస్తాను, ఇదే కంటెంట్ చూసే వ్యూవర్స్కి నా వీడియో అనేది సజెస్ట్ చేయి, రికమెండ్ చేయి అనుకుని ఇట్లా క్లియర్గా మన సిగ్నల్ పంపించాలన్నమాట. అట్లయితేనే మనం ఏదైతే కంటెంట్ చేస్తామో, ఏదైతే వీడియోని అప్లోడ్ చేస్తామో అదే వీడియో చూసే వ్యూవర్స్కి మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది అనమాట. సో స్కిప్ చేస్తే అర్థం కాదు. వెల్కమ్ టు యూట్యూబ్ ఈజీ తెలుగు. నా పేరు శ్రావణ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా టైటిల్ అనేది, మన వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైటిల్ పైన ఫోకస్ పెట్టాలి. టైటిల్ ఎలా ఉండాలి? చిన్నగా, షార్ట్గా, క్లియర్గా ఉండాలన్నమాట, సింపుల్గా. దాంట్లో ఫస్ట్ కీవర్డ్ అనేది మ్యాండేటరీ. కీవర్డ్ ఉండేటట్టు మీరు ఎప్పుడైనా సరే టైటిల్ అని పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఒక వ్యూవర్ అనేది సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. దెన్ మీకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. టైటిల్ అనేది పెద్దగా ఏదో లైన్ ఇట్లా రాసేకుండా సింపుల్గా, చిన్నగా, క్లియర్గా రాయండి. అట్లయితే ఏంటంటే సెర్చ్ చేసిన వెంటనే అక్కడ మీ కీవర్డ్ ఉందనుకోండి, వెంటనే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. మరి ఎలా బ్రో? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కీవర్డ్స్ చెప్తా. చాలామంది ఇటువంటి మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ వీడియో చేసేటప్పుడు నా కొత్త వీడియో అనుకుని ఇట్లా పెడతారు. బట్ అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఎందుకంటే దాంట్లో కీవర్డ్ లేదు, ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేయదు. అదే టైటిల్ని ఇంకో విధంగా నేను చేసే కంటెంట్ పరంగా నేను చెప్తున్నాను కనుక, యూట్యూబ్ ఎస్ఈఓ ప్రాసెస్ తెలుగు ఇట్లా 2026 ఇలా ప్రొవైడ్ చేశారనుకోండి, అది కీవర్డ్ అవుతుంది అండ్ హై ర్యాంకుల్ సర్చబుల్ టాపిక్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ ఎస్ఈఓ అనేది ఎవరైనా సరే చేయాలని ఉంటుంది. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన మన వీడియోకి ఎస్ఈఓ ప్రాసెస్ చేస్తే ఎలా మనకు వ్యూస్ వస్తాయంటే అనేది క్లియర్గా అది అందరూ సెర్చ్ చేస్తారు. కనుక సర్చబుల్లా ఉండేటట్టు, కీవర్డ్ ఉండేటట్టు ఎప్పుడైనా సరే టైటిల్ పెట్టాలన్నమాట. అండ్ టైటిల్ పెట్టేటప్పుడు మనం ఒకటే ఫిక్స్ అవ్వాలి, చూసిన వ్యూవర్కి క్లిక్ చేసేలా ఉండాలి. వెంటనే ఆ టైటిల్ చూసి ఈ వీడియోని క్లిక్ చేసి చూడాలి అన్నట్టు ఎప్పుడైతే మీరు ప్రొవైడ్ చేస్తారో అప్పుడే మీకు క్లిక్ చేసి చూస్తారు, వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. సో సెకండ్, తమ్నెల్ చాలా ఇంపార్టెంట్. సో తమ్నెల్ అనేది ఎట్లా అంటే, చాలామంది జస్ట్ మన వీడియో పైన పెట్టే జస్ట్ ఒక బ్యానర్ అది చూసి క్లిక్ చేసి చూస్తే వ్యూస్ వస్తాయి అనుకుంటారు. బట్ తమ్నెల్ అనేది మీ సిటిఆర్ అనేది డిసైడ్ చేస్తుంది. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఆ తమ్నెల్ ఎంత బాగుంటే, ఎంత కనెక్టింగ్గా, ఎంత కాంట్రాస్ట్ ఎక్కువ హై ర్యాంక్డ్లో ఉందనుకోండి, అంత ఎక్కువ మంది క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల మీకు ఇంప్రెషన్ క్లిక్స్ పెరుగుతాయి, క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. కనుక తమ్నెల్ ఎప్పుడు కూడా డిజైన్ చేసేటప్పుడు ఐ క్యాచింగ్ ఉండేటట్టు డిజైన్ చేసుకోవాలి. దెన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్. ఫేస్ ఎక్స్ప్రెషన్ అది టైటిల్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలన్నమాట. మీకు కొన్ని 4 పాయింట్స్ చెప్తా. ఈ విధంగా మీరు తమ్నెల్ డిజైన్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా క్లిక్కబుల్గా ఉంటుందన్నమాట మీ తమ్నెల్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ఫేస్ అనేది, అంటే పెద్ద ఫేస్ అనేది ఉండాలన్నమాట. మీరు ఏదైనా సరే మీ తమ్నెల్, మీ ఫోటో అనేది పెద్దగా ఉండాలి, ఎక్స్ప్రెషన్ అనేది. దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్లియర్ ఎక్స్ప్రెషన్ ఉండాలి అన్నమాట. ఏదైనా సరే టైటిల్కి మ్యాచ్ అయ్యి, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ టైటిల్ ఏదైతే తమ్నెల్లో ప్రొవైడ్ చేస్తున్నారో ఆ టైటిల్కి మ్యాచ్ అయ్యేటట్టు మీ ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. గుడ్ న్యూస్ అనుకోండి, స్మైల్తో ఉండాలి. అదే అప్డేట్ అనుకోండి, సర్ప్రైజ్గా ఉండాలి అన్నమాట. ఏదైనా సరే ఒక గైడ్లైన్ గురించి చెప్తున్నారు అనుకోండి, వార్నింగ్ అంటే ఎట్లా ఉండాలి, దానికి సీరియస్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టారనుకోండి, డెఫినెట్గా క్లిక్కబుల్గా ఉంటుంది. దెన్ ఇంకోటి ఏంటంటే బ్రైట్ కలర్తో ప్రొవైడ్ చేయాలి తమ్నెల్ అనేది. దానికి కొన్ని కలర్స్ చెప్తా: ఎల్లో, వైట్, రెడ్, బ్లాక్. సో మనం ఎల్లోలోని బ్లాక్ టెక్స్ట్ యూజ్ చేయాలి, రెడ్లోని వైట్ టెక్స్ట్ యూజ్ చేయాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో అప్పుడే మీకు క్లిక్కబుల్ తమ్నెల్స్ ఎడిటింగ్ చేయడం వచ్చినట్టు. దెన్ క్లిక్కబుల్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. సో ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోనే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ ఎస్ఈఓ ప్రాసెస్, మోనిటైజేషన్ ఎలా చేయాలి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు ఒక్కొక్క మంచి వీడియోతో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటనేది మనం చూద్దాం. మీరు తమ్నెల్ డిజైన్ చేసేటప్పుడు
క్లిక్ చేయాలి అనిపించేలా డిజైన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ వ్యూవర్ అనుకోండి, మీ వీడియో అనేది నాకు సజెస్ట్ చేసిన వెంటనే ఏదో ఉంది వెంటనే క్లిక్ చేసి చూడాలి అన్నట్టు మనకు ఆటోమేటిక్గా ఆ ఫీల్ అనేది నాకు కలగాలన్నమాట మీ వీడియో సజెస్ట్ చేసిన తర్వాత. అలాంటి థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. అండ్ రేపే మన థంబ్నెయిల్ డిజైన్ వీడియోని మీ ముందు తీసుకురాబోతున్నా. మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పబ్లిష్ చేస్తా. సో మూడోది ఏంటంటే డిస్క్రిప్షన్. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా ఫస్ట్ 2 లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీ వీడియోని వ్యూస్ తెచ్చేలా డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ ప్రొవైడ్ చేస్తాం అండ్ థంబ్నెయిల్ అనేది డిస్క్రిప్షన్లో ఎలా ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ లైన్లో మీరు ఏదైతే టైటిల్ అనేది ప్రొవైడ్ చేయాలో దాన్ని కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ ఫస్ట్ లైన్లో పేస్ట్ చేయాలి. దాని తర్వాత ఏదైతే మీరు మీ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 2 or 3 లైన్స్ అనేది రాయండి. పలానా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తున్నా, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, దీని నుంచి మీరు పలానాది నేర్చుకుంటున్నారు అనుకోండి, ఇట్లా చెప్పాలి. దాని తర్వాత హ్యాష్ట్యాగ్స్ కీవర్డ్స్ ఇవి ప్రొవైడ్ చేశారనుకోండి. దాని తర్వాత సోషల్ మీడియా లింక్స్ ఇట్లా మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, మీకు ఎస్ఏ ప్రాసెస్ బాగుంటుంది, ఎక్కువ క్లిక్స్ వస్తాయి, వ్యూస్ కూడా ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది, ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. అట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. అండ్ ఇంకో మాట కూడా చెప్పాలి, ట్యాగ్స్ అనేది చాలామంది ఎక్కువ ప్రొవైడ్ చేసేస్తుంటారు, మినిమం ఒక 20-30 ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. ట్యాగ్స్ అనేది ఎప్పుడు కూడా 10 సరిపోతుంది అనమాట, 10 or 15 సరిపోతుంది. ఇంకా 10-15 అంటే చాలా ఎక్కువ, 10 సరిపోతుంది. మీ వీడియోకి ఏదైతే సంబంధించిన ట్యాగ్స్ ఉందో అది మాత్రమే ప్రొవైడ్ చేయండి, అంతే సరిపోతుంది. దెన్ మీ వీడియో అనేది ర్యాంక్ అయ్యేలా అదే చేస్తుంది అనమాట. ఎక్కువ ప్రొవైడ్ చేశారనుకోండి అది యూట్యూబ్ ఆల్గరిథంకి స్పామ్ కింద అర్థమవుతుంది అనమాట, ఎక్కువ మందికి రికమెండ్ చేయడం ఆపేస్తుంది. కనుక మీరు ట్యాగ్స్ అనేది పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా 10 సరిపోతుంది, ఓన్లీ ఫర్ 10 ట్యాగ్స్ మాత్రమే పెట్టండి, సరిపోతుంది అనమాట. ఏదైతే మీ వీడియోకి రిలేటెడ్గా మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఏదైతే ఉందో అదే ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత మెయిన్ కీవర్డ్ ఉండేటట్టు ఇట్లా చూసుకోండి అనమాట. వీడియోకి రిలేటెడ్గా వీడియోకి సంబంధించిన కీవర్డ్సే ప్రొవైడ్ చేయండి. అట్లా అయితేనే ఒక వ్యూవర్ అనేది సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ 5th వన్ ఏంటంటే ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది. ఎందుకంటే అసలు ఎందుకు మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నానంటే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అది ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే మీ వ్యూవర్ నేను ఉన్నాను అనుకోండి, మీ వీడియో నాకు సజెస్ట్ చేస్తుంది, నేను వీడియో చూస్తున్నా, సో వీడియోని చూస్తున్న కొద్ది ఎండింగ్ అయిపోయింది అనుకోండి, వెంటనే వేరే వాళ్ళ వీడియో ప్లే అవ్వకుండా మీ వీడియోనే ప్లే అయ్యేలా చూస్తుంది అనమాట. దానివల్ల మీకు డబల్ వ్యూస్ వస్తాయి. ఎట్లా అంటే ఈ వీడియో రన్ అయిన తర్వాత ఇంకో వీడియో వెంటనే వచ్చింది అనుకోండి, మీ వీడియోనే కంటిన్యూస్గా ఇట్లా రన్ అవుతుంది. లేదనుకోండి ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, మీ వీడియో అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ వీడియో ప్రొవైడ్ చేస్తుంది, షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట వేరే ఛానల్. కనుక ప్లేలిస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీరు ప్రతి వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లో యాడ్ చేయండి. సో ఫైనలీ 6th వన్ ఎండ్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారనుకోండి, మీ వీడియో కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఎండ్ స్క్రీన్లో క్లియర్ కనిపిస్తుంది. మీరు ఎండ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తే మీ వీడియో అనేది 2 వైపులు కనిపిస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్. అక్కడ థంబ్నెయిల్ అండ్ టెక్స్ట్ కనిపిస్తుంది. మీ వీడియో సజెస్ట్ చేసిన తర్వాత మీ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే అదే ఆ ఎండ్ స్క్రీన్లో చూపిస్తుంది కదా 20 సెకండ్స్కి ముందే పెట్టాలి. అట్లా అయితే నెక్స్ట్ ఆ వీడియో క్లిక్ చేసి చూస్తారు. అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఎండ్ స్క్రీన్ 20 సెకండ్ల కంటే ముందే పెట్టాలన్నమాట. అట్లా అయితే వ్యూవర్ కూడా అర్థమవుతుంది అనమాట. అంటే మనం గుర్తు చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అనుకొని ఇట్లా మనం గుర్తు చేసేటట్టు ఉంటుంది. కనుక ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో అప్పుడే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి, సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అవుతారు, వ్యూవర్స్ కూడా మీ ఛానల్ పైన కనెక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ 7th ఐకార్డ్స్. సో చాలామందికి ఇది తెలుసో తెలియదు, నాకైతే తెలియదు మరి. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే ఛానల్ అది క్రియేట్ చేశారో వాళ్ళకి ఇది తెలుసో తెలియదో. అండ్ ఒకసారి వినండి. ఐకార్డ్స్ అంటే ఏంటంటే మన వీడియో ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ ఒక ఐకాన్ ఇట్లా చూపిస్తున్నా చూడండి. ఈ ఐకార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో నుంచి ఇంకో వీడియోకి షిఫ్ట్ చేయడం అన్నమాట. అంటే మన వీడియోనే ఇంకో వీడియో చూసేటట్టు, అంటే మన ఛానల్లోనే స్టెబిలిటీగా ఉంచేటట్టు వచ్చిన వ్యూవర్కి. అట్లా అయితే ఏంటంటే మీకు వాచ్ టైం అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఒక వీడియో మన వీడియో చూసిన తర్వాత ఐకార్డ్లో ఇట్లా ప్రొవైడ్ చేసాను అనుకోండి, వెంటనే ఆ వీడియో కూడా క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల మన వీడియోనే మన ఛానల్ పైన ఇట్లా స్టెబిలిటీగా ఉంటున్నారు, మన వీడియోసే కంటిన్యూస్గా చూస్తున్నారు అనుకోని ఇట్లా మనం ప్రొవైడ్ చేయాలి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి, మన వీడియో కంటిన్యూస్గా చూస్తుంటే ఆటోమేటిక్గా ఇంప్రెషన్ కలుగుతుంది, వీడియోస్ బాగున్నాయి సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. కనుక ఐకార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయండి. దెన్ చాలా ఇంపార్టెంట్ పబ్లిష్ టైం. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మనం వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ టైం అనేది తెలియదు. మీకు చాలామందికి చెప్తా. సో మార్నింగ్ అనేది నేను ఎప్పుడు ప్రొవైడ్ చేయాలో తెలియదు కానీ, అండ్ మార్నింగ్ అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను.
బట్ ఈవినింగ్ 6 నుంచి 9 PM ఈ టైం పీరియడ్ లేదా 7 నుంచి 8 PM ఈ టైం పీరియడ్లో మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసి అందరు కూడా వచ్చి రిలాక్స్ అయ్యి కాస్త యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుని ఇట్లా ఫ్రీ టైంగా అంటే ఫ్రీగా ఉంటారు కనుక, యాక్టివ్లో ఉంటారు కనుక ఆ టైంలో మీరు అప్లోడ్ చేస్తే వెంటనే మీ వీడియోని రికమెండ్ చేసే ఛాన్స్ ఉంది, పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ వెయిట్ ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాం. మనకు వ్యూస్ రావాలంటే జస్ట్ ఇట్లా వీడియోని అప్లోడ్ చేసేస్తే సరిపోదు, దానికి సరైన హై సిటిఆర్ని తెచ్చే థంబ్నెయిల్ కూడా ఎడిట్ చేసుకోవాలి కదా. సో ఆ థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆ వీడియో అనేది తీసుకొస్తున్నా. సో వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ అక్కడ కొన్ని ట్రిక్స్ కూడా చెప్పా. ఆ ట్రిక్స్ మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే మీకు ఎక్కువ క్లిక్స్ అనేది వస్తాయి, ఇంప్రెషన్ క్లిక్స్ ఎక్కువ వస్తాయి, క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ పైన ఎప్పుడైనా ఫోకస్ పెట్టారో చూసుకోండి. అండ్ ఫోకస్ పెడితేనే వ్యూస్ అనేది వస్తాయి. అంతేగాని థంబ్నెయిల్ పైన ఫోకస్ పెట్టకుండా ఏదో జస్ట్ ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్ చేసి నార్మల్ థంబ్నెయిల్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేశారో మీకు ఎప్పటికి కూడా వ్యూస్ అనేది రావు, మీ ఛానల్ది పైకి వెళ్ళదనమాట, గ్రో అవ్వదు. కనుక థంబ్నెయిల్ ఇంపార్టెంట్. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో డోంట్ ఫర్గెట్ ఇట్.